అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక స్పైసీ స్టార్టర్ అయితే చేశానండి. సో, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా! ఇదొచ్చేసి చికెన్ స్టార్టర్ అనమాట. చికెన్ లాలీపాప్. ఇంట్లోనే చేశాను ఫస్ట్ టైం. మనం ఎక్కువగా రెస్టారెంట్‌లో అయితే తింటుంటాం కదా! సో, ఇంట్లో చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మా బాబు మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చాడండి. చాలా టేస్టీగా ఉన్నాయమ్మా అని అయితే చెప్పేసాడు నాకు చేసిన తర్వాత. మా బాబు కూడా చికెన్ లాలీపాప్స్ ఇష్టంతో తింటాడనమాట. సో, అప్పుడప్పుడు రెస్టారెంట్‌లో తింటాం కదా! ఇంట్లోనే చేశా అని చెప్పేసి చేశాను. అందుకోసం అయితే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా లెగ్ పీసెస్ లాగా వస్తాయి కదా! వాటినంతా కూడా చికెన్ లాలీపాప్ లాగా మనం చేసుకోవాలండి ఫస్ట్ అయితే. అందుకోసం అయితే ఒక 2 స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేశాను. స్పూన్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 స్పూన్స్ వేశాను. టేస్ట్‌కి సరిపడా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేశాను. ఇంకా హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేశాను. ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్. ఇంకా ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి. 2 స్పూన్స్ అయితే వేశాను. కొద్దిగా మైదా పిండి వేశాను. ఒక 2 స్పూన్స్ దాకా అయితే మైదా పిండి వేసుకొని, ఒక పెద్ద స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక ఎగ్ అయితే బ్రేక్ చేశానండి. ఒక హాఫ్ లెమన్ అయితే లెమన్ జ్యూస్ వేశాను. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మంచి పేస్ట్ అయితే చేశాననమాట. మ్యారినేషన్‌కి అయితే రెడీ అయిపోయింది ఇంకా. ఇవి ఒక్కొక్కటిగా అయితే అప్లై చేసేసాను ఇంకా. మనం ఒక్కసారి ఇంట్లో చేసుకుంటే మనం మళ్ళీ మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. మనం ఇంట్లోనే చేసుకుంటాం. ఎందుకంటే టేస్ట్ బావుంటది కాబట్టి. అన్నీ కూడా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసానండి. తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం టు హై ఫ్లేమ్‌లోనే చేశానండి మొత్తం గూడా. లో ఫ్లేమ్ అయితే పెట్టలేదు. ఫస్ట్ అయితే కొన్ని పీసెస్ అయితే వేశాను. మా బాబు అప్పటికే వెయిట్ చేస్తున్నాడండి. ఇంకా ఎంతసేపు అవుతుందని. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏ ఫుడ్ కలర్ అయితే వాడలేదు ఇందులో. నార్మల్‌గా అన్ని ఇంట్లో దొరికే వాటితోనే చేశాను. ఒక సోయా సాస్ తప్ప. ఫస్ట్ అయితే ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి. మనం ఈ విధంగా కూడా తినొచ్చనమాట. అది ఇంట్లో మనం పకోడీ చేసుకుంటాం కదా! ఈ విధంగా తినొచ్చు. మనం రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకొద్దిగా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. సో, ఇలా మిగిలిన పీసెస్ కూడా వేసేసానింకా. ఇవన్నీ కూడా వేగేసాక తీసేసానండి ఇంకా. చూడండి ఇలా తిన్నా కూడా మనకు పర్ఫెక్ట్‌గానే ఉంటుంది టేస్ట్. ఇంకా టేస్ట్ కొద్దిగా పెంచుకోవాలనుకుంటే ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేశాను. చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇంకా ఒక 3-4 మిర్చి అయితే వేశాను. అండ్ కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. మనం ఇంట్లో క్యారెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. బట్ క్యారెట్ లేకున్నదనమాట ఆ టైంలో.
కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇంకా పుదీనా ఫ్లేవర్ కోసం అయితే వేసానండి. కచ్చా పచ్చగానే ఉండాలండి. మరి కంప్లీట్‌గా ఫ్రై అయితే అవ్వద్దు ఆనియన్స్ అనేటివి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, ఒక స్పూన్ అయితే సోయా సాస్ వేసాను నేను. ఇంకా కార్న్ ఫ్లోర్ గూడా ఒక స్పూన్ వాటర్‌లో కలుపుకొని లిక్విడ్‌లా చేసుకోవాలండి. ఇది గూడా వేసుకోవాలి. గడ్డ కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఒక హాఫ్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసాను. మనం మిర్చి పౌడర్ బదులు ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకున్నా గూడా ఏం గాదు. లాస్ట్‌లో అయితే ఈ పీసెస్ అన్నీ వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోవాలండి. మీడియంలో గూడా పెట్టకూడదనమాట. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అండ్ టేస్టీ లాలీపాప్స్ అయితే రెడీ అయ్యాయి. నాకైతే చాలా అనిపించాయండి టేస్ట్. మీరు గూడా ట్రై చేయండి నచ్చితే ఓకే. ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి. చూడండి అవుట్‌లుక్ అయితే ఇలా వచ్చింది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసాను మళ్ళీ అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ అండి. ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను.